ఈ జాతి సంపద కొత్త సచ్చిదానందమూర్తి. ఎర్రాప్రగడ రామకృష్ణ గారి ప్రత్యేక వ్యాసం. వినిపిస్తున్నది పప్పు భోగారావు. సమదృష్టివాదానికి సరైన సారథి, తత్వశాస్త్ర మాగాణి క్షేత్రంలో విశేషంగా కృషి చేసిన తెలుగు రైతు ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి. లోకం ఆయనను ఆధునిక ఋషిగా అభివర్ణించింది. తత్వశాస్త్ర కులపతిగా కీర్తించింది. సర్వేపల్లి రాధాకృష్ణ తరువాత ఎవరంటే సచ్చిదానందమూర్తి పేరును ప్రతిపాదించింది. ఈ దేశ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్తో ప్రభుత్వం సత్కరించింది. ఆ ప్రతిభావంతుడి శతజయంతి. గుంటూరు జిల్లాలోని సామాన్య రైతు కుటుంబంలో రాజరత్నమ్మ వీరభద్రయ్య దంపతులకు జన్మించిన సచ్చిదానందమూర్తి భరతమాత ముద్దుబిడ్డగా ఎదిగిన క్రమం యువతకు ఒక పాఠ్యాంశం. ఆ విషయాన్ని గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం ఆయన జీవిత చరిత్రను 9వ తరగతి తెలుగు వాచికంలో పాఠంగా నిర్ణయించింది. ఆంధ్ర విశ్వకళా పరిషత్ తత్వశాస్త్ర విభాగానికి అధిపతిగా, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉపకులపతిగా, యూజీసీ ఉపాధ్యక్షుడిగా, దేశ విదేశ విద్యా సంస్థలకు విజిటింగ్ ప్రొఫెసర్గా, విశ్వవిఖ్యాత తత్వవేత్తగా సచ్చిదానందమూర్తికి గొప్ప గుర్తింపు లభించింది. అధ్యయనంలో వైశాల్యం, ఆలోచనల్లో లోతు, దృక్పథంలో శాస్త్రీయత, అవగాహనలో పరిపక్వత, బోధనలో సరళత, ఇటువంటి అపురూపమైన అగ్రశ్రేణి ఆచార్యుడి లక్షణాలను గుర్తించి దేశ దేశాల విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్ పట్టాలను ప్రదానం చేశాయి. ఏది ఉన్నదో అదే తత్వం, దాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడడం తత్వదర్శనం. గీతాచార్యుడు చెప్పిన సమదృష్టికి తాత్పర్యం అదే అన్నారు సచ్చిదానందమూర్తి. తత్వశాస్త్రం నిరంతర ప్రవాహం. దానిలో మనిషి ఒక భాగం. సమాజ పురోగమనానికి అవసరమైన వాటిని ఆ ప్రవాహంలోంచి నేర్పుగా ఎంచుకోవడం, ఇముడ్చుకోవడం మనిషికి ఎంతో అవసరం. కాలం చెల్లిన వాటిని విడిచిపెడుతూ కాల ప్రవాహంతో కలిసి ముందుకు సాగిపోతూ ఉండటమే హేతుబద్ధమైన జీవన విధానం అని ఆయన నిర్వచించారు. ముఖ్యంగా మనిషిలో మానవత లోపిస్తే జ్ఞానమంతా వ్యర్థమే అని సచ్చిదానందమూర్తి స్పష్టంగా ప్రకటించారు. అదే మార్గంలో జీవించారు. ఆయనది అనుష్ఠాన వేదాంతం అని ప్రముఖులెందరో ప్రస్తుతించడంలోని ఆంతర్యం అదే. సచ్చిదానందమూర్తి మీద వచ్చిన లెక్కలేనన్ని వ్యాసాలు ఆయనను తత్వశాస్త్ర నిధిగా, సమదృష్టివాదానికి సారథిగా, ప్రాక్ పశ్చిమ శాస్త్రాల సమన్వయ వారధిగా, భారతీయ తాత్విక సంస్కృతికి ప్రతినిధిగా శాస్త్రీయంగా నిరూపించాయి. భరతఖండం వారివే కాదు, ఖండాంతర పండితుల సమస్త తత్వశాస్త్ర రహస్యాలను, ఆయువు పట్లను అమోఘంగా ఆకళించుకున్న దార్శనికుడిగా, విద్యా కోవిదుడిగా లోకానికి పరిచయం చేశాయి. వివిధ తత్వదర్శనాలను తులనాత్మకంగా పరిశీలించి నిగ్గు తేల్చిన అసాధారణ ప్రజ్ఞ ఆయన సొత్తు. వాటిలోని లోటుపాట్లను ఈ లోకానికి విస్పష్టంగా ప్రకటించిన మేధావి సచ్చిదానందమూర్తి. అందుకే ఆయనను సర్వేపల్లి రాధాకృష్ణతో పోల్చారు. సచ్చిదానందమూర్తి ఆలోచనలు ప్రాచీన మహర్షుల కోవకు చెందినవి. వేషధారణలో ఆయన అత్యంత ఆధునికుడు, అంతరంగంలో అచ్చమైన మునిపుంగవుడు. అమోఘమైన పాండిత్యం సచ్చిదానందమూర్తిలోని భగవద్దత్తమైన భావుకతను, హాస్య ప్రవృత్తిని అణచివేయకపోవడం ఆయన వ్యక్తిత్వానికి ఎనలేని ప్రత్యేకతను ఆపాదించింది. మునులకు సహజ సిద్ధమైన గుణం వాత్సల్యం. అదే ఆయనకు ఆభరణం. సచ్చిదానందమూర్తి వెలువరించిన ఒక్కో పుస్తకం ఒక్కో ఆణిముత్యం. అద్వైత వేదాంతంలో అనుభూతి, హేతువు, రెవల్యూషన్ అండ్ రీజన్ ఇన్ అద్వైత వేదాంత గ్రంథం భారతీయ మౌలిక తత్వచింతనకు సంబంధించిన అమృత జీవధారను తనలో నింపుకున్న పసిడి కలశం. 1959వ సంవత్సరంలో ప్రచురించిన ఆ గ్రంథాన్ని ఆయన డాక్టరేట్ డిగ్రీ కోసం సమర్పించారు. వివిధ మతాల మూల సూత్రాలను అందులో క్రోడీకరించారు. అది సచ్చిదానందమూర్తికి గొప్ప పేరు తెచ్చింది. యజ్ఞాన్ని ఆరాధనా విధిగాను, సూక్తాలు, హవిస్సులు, అగ్ని మూడింటిని యజ్ఞ సారాంశంగాను, తిరిగి దాన్ని అంతటినీ మనిషి ఆంతరిక యజ్ఞంగాను సూత్రీకరిస్తూ 1990లో వెలువరించిన అద్వైతిక్ విజన్ వైదిక మీమాంస ఆయన ప్రతిభా వైదుష్యానికి పతాక శీర్షిక. తత్వశాస్త్ర దర్శన అధ్యయన అధ్యాపనాలకు జీవితాన్ని అంకితం చేసి ఆ తపోదీక్షలో తన మనుగడను ఒక సుదీర్ఘ యాగంలో నిర్వహించారు. దానికి ఫలితంగా మనకు దక్కిన యజ్ఞప్రసాదం ఆ గ్రంథం. సచ్చిదానందమూర్తి పేరును వెదుక్కోవాల్సింది డాక్టరేట్ల పట్టికలో కాదు, ప్రాచీన మునుల జాబితాలో, ఈ దేశ మహోన్నత దార్శనికుల పరంపరలో.
అని నిరూపించిన పరమ ప్రామాణిక గ్రంథం అది. చివరి మజిలీని తమ తాతల నాటి సొంత ఇంట్లో ఏకాంతంగా ప్రశాంతంగా అంతర్ముఖుడైన యోగిలా గడిపి ఉత్తరాయణ పుణ్యకాలంలో 2011 సంవత్సరంలో జీవయాత్రను ముగించిన ధన్యచరితుడాయన సచ్చిదానందమూర్తి ఈ జాతి సంపద. మీరింతవరకు ఈ జాతి సంపద కొత్త సచ్చిదానందమూర్తి శ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ గారి ప్రత్యేక వ్యాసం విన్నారు. వినిపించిన వారు పప్పు భోగారావు.